వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలి రావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతుంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు సొంత వాహనాలను ప్రణాళిక ప్రకారం పంపిస్తున్నారు. మేము శ్రీరంగం నుంచి వస్తున్నాం దర్శనం చేసుకొని. మేము వచ్చిందే ఇప్పుడే ఒక 1 అవర్ అయిందిలేండి. ట్రాఫిక్ బాగుంది, మొత్తం జామ్ అయిపోయిందంటే. మాది కార్ ఆగిపోయినందుకు మేము ఆగాము. ఇక ఏర్పాట్లు అంటే చూస్తూ ఉన్నారు కదా, ఈ ఏర్పాట్ల కన్నా ఇంకొంచెం మెరుగ్గా ఏదైనా ఏర్పాట్లు, జనాలు ఏదైనా ఇబ్బంది పడకుండా చేసే ఏర్పాట్లు, ఏ ఏర్పాట్లైనా బెటరే. ఇప్పుడు బళ్ళు చాలా వాటికి ఆగిపోయినాయి. మా బండి తీసుకున్నాము, మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగింది తెలియదు. క్లచ్ మూమెంట్ ఏదో ఇబ్బంది అయిపోయి ఆగిపోయింది. ఇంక ఎండలో అలాగే ఆగిపోవాల్సి వస్తుంది. ఇక్కడ పైన కొంచెం ఫాస్ట్ అప్ చేస్తే ఇదంతా కింద చాలా చిన్న పిల్లలు కానీ ఎంతో మంది ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడే వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు నేను ఎంత కెమెరాలో మీకు చెప్తున్నా, చూసే వాళ్ళకైనా కూడా ఏసీ రూమ్లో కూర్చొని చూస్తాను కాబట్టి ఎవరికేం అర్థం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. దట్ ఇంక పైకి వెళ్తే కానీ పైన మూమెంట్ ఎలా ఉందో నాకు తెలియదు. మేబీ నాకు తెలిసి అయితే కనుక ఈ ఎండాకాలంలో ఎలాగో వర్షాకాలంలోనే చలికాలంలో మనకు అంత ఇబ్బంది ఏమి అనిపించదు. ఈ ఎండాకాలంలో ఏంటంటే కొంచెం జనాలకు ఉపయోగపడేలాగా ఏదైనా షెల్టర్స్ ఏర్పాటు చేస్తే బెటర్ అని గుంటూరు వాళ్ళం మేమైతే అలా అనుకుంటున్నాం. మా వైపు నుంచి చాలా మేము న్యూస్లో చూసుకున్నాం, కానీ లాస్ట్ టైం అలా న్యూస్లో చూసుకుని వచ్చినప్పుడు ఏంటంటే 24 అవర్స్ అన్నారు, కానీ మాకు 4 అవర్స్లోనే అయిపోయింది. ఎట్లయితే అట్లా ఎందులోనే వచ్చేసాము, 4 అవర్స్లోనే అయిపోయింది. ఇప్పుడు కూడా అలాగే అవుతుంది అనుకొని బయలుదేరాం, కానీ ఇక్కడే మాకు లేట్ అయిపోయింది. మ్యాప్లో మాకు చూపించింది 4 అవర్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత కింద నుంచి పైకి వెళ్ళడానికి 6 అవర్స్ చూపించింది. సో ఎంత ట్రాఫిక్ ఉందో మాకు కళ్ళారా చూస్తున్నాం అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఎవరున్నా కూడా మనకి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరున్నా కూడా దీని గురించి ఏదన్నా జనాల కోసం ఏదైనా ఏం చేయాలనేది ఒక పర్సన్ పర్టికులర్గా దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది అనేది మా ప్రజల తరపు నుంచి మేము చెప్పాలనుకుంటున్నాం. 10:30కి వచ్చాము అంకుల్. 10:30కి వచ్చాము. సో ఇట్స్ బిన్ లైక్ 30-40 మినిట్స్, 40 మినిట్స్ నుంచి నించొని ఉన్నాము. ప్రాబ్లం ఏమంటే చాలా కార్స్ వెనకాల నుంచి ఓవర్టేక్ చేసి మధ్యలో జాయిన్ అవుతున్నారు. ప్రాపర్గా లైన్లో వచ్చే వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. And checking wise it's good uncle. I think so after a long time there's a proper checking and everything is going good. The checking బాగుంది, కానీ ఇంకా కొంచెం మందిని రమ్మని చెప్పేసి ఇంకా కొంచెం ఫాస్ట్గా చెకింగ్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎవరికి టైం వేస్ట్ అవ్వదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ నీడ్. సజెషన్ వచ్చేసి పేరెంట్స్ ఎవరికైనా కొత్త పిల్లలు ఇప్పుడు రీసెంట్ బేబీస్ బార్న్ అయింటే వాళ్ళకి సపరేట్ ఒక క్యూలా చేసేసి వాళ్ళని మాత్రం పంపించేలా చేస్తే అంటే ఆ పిల్లలకి అది ఎఫెక్ట్ అవ్వకూడదు కదా అంకల్. మనం అంటే వీఆర్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, అప్ టు 50 years పీపుల్ కెన్ మేనేజ్, ఎలా ఉంటేనో మేనేజ్ చేయొచ్చు. కానీ చిన్న పిల్లలకి అవ్వదు, స్వెట్ వస్తుంది, ఏడుస్తారు, నిద్ర పోతుంది. సో మేబీ వాళ్ళకనేసి ఒక సపరేట్ క్యూలా అలా చేస్తే ఇల్ బీ గుడ్. అండ్ వాళ్ళకనేసి మేబీ ఒక కొంచెం అక్కడక్కడ మేబీ ఫుడ్ అక్కడ అలౌ చేశారంటే దే విల్ బీ మోర్ హ్యాపీ అనేసి అట్లా. చాలా ఉంది అంకల్. నేను లాస్ట్ తిరుపతి కరోనా ముందు వచ్చింది, 2020లో వచ్చాను మా ఫ్యామిలీతో. సో దట్ టైం నేను వచ్చినప్పుడు చెకింగ్ ఉండింది, మరి ఇంత స్ట్రిక్ట్గా చెకింగ్ చేయలేదు. వెయిట్ చేసాం లైక్ అరౌండ్ 30 minutesతో వీ వెయిటెడ్. బట్ నౌ ఇట్స్ టేకింగ్ అ లాంగర్ టైమ్. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. సో మేబీ ఆ టైం చాలా మంది ఇంకా కొంచెం ఇఫ్ యూ ఆర్ డిప్లాయింగ్ మోర్ పోలీస్ ఆఫీసర్స్ ఫర్ చెకింగ్ కొంచెం ఫాస్ట్గా ప్రాపర్గా చేశారంటే ఎవరికి టైం వేస్ట్ చేయదు. దట్ ఈస్ ద ఓన్లీ సజెషన్. 24 hours అదే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు అంకల్. అదే చాలా మంది రికమెండేషన్ తీసుకొని త్వరగా చేసుకునేస్తారు. కానీ పీపుల్ ఇలా మాలాంటి వాళ్ళు వచ్చేసి సిన్సియర్గా నిల్చొని వాళ్ళకి ఇప్పుడు మనీ ఇష్యూస్ అందరికీ ఉంటుంది. సో అందరూ డబ్బులు ఇచ్చి వెళ్ళలేరు కదా. సో దే షుడ్ గివ్ లైక్ ఈక్వల్ కన్సిడరేషన్. దే షుడ్ నాట్ టేక్ ఎనీ రికమెండేషన్స్ ఫ్రమ్ MLAs ఆర్ CM ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. దట్ ఈస్ రాంగ్ ఐ ఫీల్. అనేది బాగుంది, ఇంకా కొంచెం అక్కడక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకొని కీపింగ్ కన్సిడరేషన్ ఆఫ్ ఆల్ కామన్ పీపుల్ దే కెన్ డూ మోర్ బెటర్ ఐ విల్ టెల్.